దేవుని మహిమను అనుభవించి ఆనందించేటట్టుగా మనసుకుంటే ఆ మహిమ ప్రభావితోనే దేవుడు మనము బలపరచగలిగిన దేవుడిగా ఉన్నాడు. కనుక జాగ్రత్తగా ఉంటాం, విని దేవుని సంతోషపెట్టే రీతిగానే మనం అనుభవించుకుంటాం. దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా మనం ఉండకూడదు. దుఃఖపరుస్తూ ఉన్నప్పుడు మనలో మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, ప్రభునందు భయం లేదు. వెళ్ళిపోయి దేవుని సంతోషపెట్టే విధానాన్ని ఒక్కరోజు కూడా దేవుడు మనం ఆశీర్వదించి నడిపిస్తున్నాడు. ఈ దినాన్ని కూడా పరిశుద్ధలేదు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీ పత్రిక 1980 పేజీ 4వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువు. హల్లెలూయా. దేవుడు ఇష్టకరంగా ఉన్నప్పుడు దేవుడు సంతోషించదు. ఆ సంతోషించే జీవితంలోనే దినదినము కూడా దేవుడు నేర్పిస్తున్నాం. వీరినాను కూడా మనం చేసే ప్రతి విషయించేటట్టుగా మనం ఉండాలి అంటే ఇక్కడ చెప్తూ ఉంటాయి. అపోస్తలుడైన పౌలు ఏమంటూ ఉన్నాడంటే మన సంఘస్థులంతా అతని ఏది తక్కువ కాకుండా సహాయం చేస్తూ వచ్చారంట. తర్వాత గమనించినప్పుడు 18వ వచనంలో నాకు సమస్తంలో సమృద్ధిగా ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎప్పటి వలన తీసుకొని ఏది తక్కువ లేక ఉన్నాను, తిరిగిగా ఉన్నట్టు తెలియజేస్తుంది. అంతేకాదు ఉన్న దాన్ని బట్టి ఏమంటారంటే అవి మనోహరమైనది సువాసనవి, మనోహరమైన సువాసనవి దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమై ఉండమని చెప్పేసి పరిశుద్ధ లేఖనాల్లో మరి భక్తుల ద్వారా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధానంలో మనం చేసే పుణ్య పరిశుద్ధ వాక్యాలు మీరు దేవుని సంఘానికి నేర్పించవలసిందంటే సంస్క్రియను చెయ్యమని దృఢంగా నేర్పించమని చెప్తున్నాను. నేర్పించేటప్పుడు మన జీవితంలో మనం ఏం తెలుసుకోవాలి, ఎందుకు నేర్పించమంటున్నారు. అందుకే అంటున్నాడు నాకేదో చదువుతుగా నేను దాన్ని అపేక్షించి నేను మీకు చెప్పడం లేదు. ఎందుకు చెప్తున్నాడో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవి మనోహరమైన సువాసనలు దేవునికి మహిమ కలిగిన ఈ చేసిన క్రియ ఏమవుతుందంటే మనోహరమైన సువాసనగా ఉంది, అంటే అది పరిమళించేదిగా ఉన్నది. ఏ రీతిగా అనగా పరిశుద్ధ భక్తులైన రాజుని యొక్క జీవితంలో మనం చూస్తే అతడు దేవాలయాన్ని బాగు చేయడానికి శ్రద్ధ తీసుకుని దేవుని పని జరిగించిన అతని జీవితంలో మనం చూస్తే అతడు దేవుని యొక్క మందిరములో ఆహారం ఉండేటట్టుగా మరి వారిని దశమ భాగం అక్కడ తీసుకురమని సెలవిచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే రాజు అతను తీసుకుంటాడు. ఈ సంగతి ఏమైంది అక్కడ అంటూ ఉన్నాడు ఒక గొప్ప మాట. ఆ విధంగా నిలిచినప్పుడు దేవుడు అంటే వారిని అందుకే అన్నాడు అది మనోహరమైన సువాసన. దేవుడు ఆశీర్వదించే జీవితము దేవునికి మంచి కలిగిన కనుక అది అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. అన్నిట్లో ఆశీర్వదించాడు దేవుడు అని మనకి ఈ నాటి వరకు కూడా అది ఎట్లా ఉందంటే మనోహరమైన సువాసనగా ఉన్నది, దేవునికి మంచి కలిగిన కనుక దేవుని సంతోషపెట్టినట్టుగా మన అర్పణ మన యొక్క ఆ యొక్క సమర్పణ అనేది ఉన్నదాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాను. సువాసనగా ఉన్నది. తర్వాత దేవునికి ప్రీతికరమును ఇష్టములైన యాగమునై ఉన్నది అనేది దేవునికి ప్రీతికరమును ఇష్టములైన యాగముగా ఉన్నదని పరిశుద్ధ లేఖనాలు చదివిస్తోంది. నీవు చేసిన దాన్ని దేవుడు అది ప్రీతికరముగా ఎంచుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన కొన్ని అర్పణల విషయంలో దేవుని యొక్క లేఖనంలో రాయబడినది ఏంటంటే కొన్ని అర్పణల విషయంలో
కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియనియొద్దు అన్నాడు. మరికొన్నిట్లో మనం చదువుతూ వచ్చాం పరిశుద్ధ లేఖనాల్లో. భక్తుడైన దావీదు మహారాజు అంటాడు, నీవు నాకు చేసిన మేలును బట్టి నేను ఎక్కడ అన్నాడు, ప్రజలందరి ఎదుట నా మృత్యుబడులు చెల్లిస్తాను, ప్రజలందరి ఎదుట నా కృతజ్ఞతలు చెల్లిస్తాను అని కనవిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ గమనించవలసిన సత్యం ఏంటంటే, కొన్నిటిని రాసి పెట్టుకున్నాడు, కొన్నిటిని మరి ప్రజలందరికీ తెలిసేటట్టుగా ఏమని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాడంటే, ఒక మాదిరి కొరకు దేవునికి మహిమ, ఒక మాదిరి కొరకు గమనించినట్లు మనము అర్పణ గురించి లేదు మనం చదువుతుంటే మనకు అర్థమైంది. ఈ రీతిగా మనము దేవుని యొక్క సంగతిని మనం తెలుసుకుని పరిమళించేటట్లుగా ఒకటి, మరి ఎవరికి తెలియనట్లుగా మరొకటి ఇక్కడ నుంచి తెలుస్తూ ఉంటాయి. పరిమళించేటట్లుగా అంటే దేవుని యొక్క లేఖనాలు మనం గమనించినప్పుడు ఆ చేసిన దాన్ని బట్టి మరొకరు ప్రేరేపించబడే రీతిగా దేవునికి మహిమ కలుగులుగా మరొకరు ప్రేరేపించిన కాలంలో అర్పణల విషయం స్వేచ్ఛగా అర్పించే అర్పణ, మరి ఆ అర్పణ ఎట్లా తీసుకున్నారని దేవులందరూ ఎదుట అర్పిస్తూ ఎందుకు మరొకరు కూడా చేయగలిగేటట్లుగా మహిమ కలుగులుగా మనం గమనించినప్పుడు మోషేని ప్రత్యక్ష గుడారము, ఆ యొక్క గుడారమును నిర్మించడానికి కావలసిన వాటి విషయంలో దేవుడు ఏం చేశాడంటే స్వేచ్ఛగాను మనస్పూర్వకంగా ఎవరు ఇస్తే దాన్ని అంగీకరించమంటే సంతోషిస్తేనే అంగీకరిస్తారు, కనుక జాగ్రత్తగా మనం గ్రహించుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. తర్వాత ఇక్కడ గమనించినప్పుడు అది దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములై ఉన్నది. నీవు చేసిన కార్యము పరిమళ సువాసనగా ఉన్నది, నీవు చేసిన కార్యము దేవునికి ప్రీతికరంగా ఉన్నది, నువ్వు చేసిన కార్యము అది ఇష్టములో యాగమునై ఉన్నదని పరిశుద్ధ లేఖనాలు కలిగిస్తుంది. గమనించినప్పుడు ఒక సంఘము చేసినప్పుడు సంఘాలతో చెబుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఒక సంఘము చేసిన పని సంఘాలతో చెబుతూ ఉన్నాడు. ఈనాటి వరకు కూడా పరిశుద్ధ వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనందరికీ కూడా మనిషిని చూసి ఒక మనిషి నేర్చుకోవాలి. మాదిరికరమైన దేవునికి మహిమ కలుగుతుంది. అటువంటి మాదిరికరమైన జీవితం కొరకు ఇక్కడ నేర్పిస్తూ ఉంటున్నాడు. దేశప్రజలు వారు ఈ కుడి చేతితో చేసి ఎడమ చేతి చేసి అది ధర్మం, దేవునికి మహిమ కలుగుతుంది. దానికి గౌరవించవచ్చు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని చిత్తానుసారంగా నువ్వు చేసే పనిని, దేవుని నామ మహిమార్థంగా నువ్వు చేసే దాన్ని బట్టి మళ్ళా ప్రభులు మహిపరచడానికి మళ్ళీ కూడా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సరే, పన్నెండో వచనంలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము నీవు చేసే ఈ యాగము ద్వారా, నీవు చేసే ఈ ప్రీతికరమైన కార్యము ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు కాగా ఆ విధంగా నువ్వు చేస్తూ ఉంటే ఇది మరి ఒక మనిషికైనా ఇది సంఘానికైనా అందరికీ తెలియదు మనకి చెప్తూ ఉన్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చును అనేది మీరు నాకు కావలసినవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇచ్చినది ఏమైందంటే దేవుని దృష్టికి మనోహరమైంది, ఇచ్చినది ఏమైందంటే దేవునికి ప్రీతికరమైంది, అది ఇష్టమైంది, దేవునికి సంతోషమైంది, అది దేవునికి అది యాగంగా ఉన్నది. అంతేకాదు అందరి బట్టి దేవుడు ఏం చేస్తున్నారంటే మరి దేవుని యొక్క ఐశ్వర్యము చొప్పున మన అవసరత తీర్చేసినట్లు ఆయన తీరుస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనాలు ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగా. వ్యక్తిగతంగా నువ్వు చేసేది తెలియదు. అదే విధంగా ఇక్కడ సంఘానికి క్షేమాభివృద్ధి కలగటానికి ఇక్కడ ఈ మాటలు రాస్తూ వచ్చాడు. దేవునికి పరిమళించేట్టుగా ఆయన కృప, ఆయన మహాదేశ్వరము ఒక్కరికైనా అందరికీ కలగాలంటే
మరి సువార్త మనకు తెలియదు. దేవునికి మహిమ కలుగుగా మనం గమనించినప్పుడు ఆ యొక్క యేసు ప్రభుల వారు భోజనానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక స్త్రీ అక్షర గుడ్డను తీసుకొచ్చి ఆయన పాదాల మీద చేసింది. అలా ఆయన అభిషేకిస్తూ వచ్చినట్టు పరిస్థితులు కలిగి అటువంటి సమయంలో ఏం జరుగుతూ వచ్చిందంటే దేవుడు ఆ కార్యం ఏం చేస్తున్నాడు, సువార్త ఎక్కడ ప్రకటించబడిందో అదల్లా కూడా కొన్ని ఆడబడుతుంది అని. ఎందుకని మరి ఆమె కార్యం చేస్తుంది కదా, దాన్ని దాచిపెట్టలేదు ఎందుకు? ఎందుకని అందుకు వినండి, అర్థమైతే ప్రభు మనకు సహాయం చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మనము దేవుని దగ్గరకు వచ్చి నేను అక్కడ మనం చేసే క్రియను బట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా సంతోషిస్తూ ఉన్నాడు, ఏ విధంగా ఆయన ఆనందించి వదిలిపెడుతూ ఉన్నాడంటే ఆనందించి వదిలిపెట్టి ఆదేశన మహదైశ్వర్యం చొప్పున దేవుని యొక్క ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినట్టు మనుషులు ప్రతి అవసరత కూడా తీరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాలు చదివిస్తూ ఇష్టపడుతూ ఉన్నాడు, అంగీకరిస్తూ ఉన్నాడు, అవసరత తీరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఈ కార్యాలు చేసేది, ఎట్లా చేస్తే దేవుడు ఇష్టపడతాడు, దాన్ని అంగీకరిస్తూ ఉంటాడు, ఎట్లా చేస్తే కొన్ని విషయాలు మనకు ప్రభు జ్ఞాపకం చేసి సహాయం చేయలేదట. ఎందుకు అనగా మనము క్రమముగా ఏం నేర్చుకుంటామంటే దేవుణ్ణి సంతోషపెట్టే విషయము నేర్చుకుంటూ ఉంటాం. ఆ సంతోషపెట్టే జీవితం వరకు మళ్ళా జ్ఞాపకం చేసుకుంటుంది. రండి ఆది కాండము 4వ అధ్యాయంలో మనం ఇప్పుడు గమనించినప్పుడు కయ్యను ఏదోని యొక్క అర్పణను బట్టి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. కొంత కయ్యను యొక్క అర్పణ 2వ వచనంలో చూస్తే, తర్వాత ఆమె అతనికి తమ్ముడు 7,000 కంటే 7,000 గొర్రెలు కాస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా పని చేసుకుంటూ ఉన్నారు. ఒకళ్ళేం గొర్రెలు కాస్తూ ఉన్నారు, ఒకళ్ళేం భూమిని సేద్యం చేస్తూ ఉన్నారు. ఈ మాటలు చెప్పే దేవుడు మనకేం చేస్తూ ఉన్నాడు, ఆయన ఏ విధంగా సంతోషపడాలని ఆశిస్తున్నాడు మనసు ఇక్కడ పెట్టి జాగ్రత్తగా వినండి. దేవుడే మన హృదయాన్ని తాకి సహాయం చేయగా. మళ్ళీ చెప్తుంది, మనము దేవునికి విరోధంగా చేస్తే ప్రతిఫలం పొందదు, దేవునికి అనుకూలంగా చేస్తే, దేవుడు ఇష్టపడేటట్టు చేస్తే ప్రతిఫలాన్ని పొందేవారుగా అందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. 4వ వచనం ఆ విధంగా పొలము సేద్యం చేసి కొంతకాలం ఉన్న తర్వాత 15 పడవల నుండి కొంత అనగా తెచ్చును. ఏదైనా కూడా తన మందలో తెచ్చిన వాటితో తెగిన వాటిని కొన్ని తెచ్చాను. ఏదేలు అతని అర్పణను లక్ష్య పెట్టును. ఏదేళ్ళు అతని యొక్క అర్పణను వీళ్ళు లక్ష్య పెడుతూ వచ్చాను. కయ్యను అతని అర్పణ లక్ష్య పెట్టేది. కాబట్టి కయ్యను కోపం వచ్చి అతడి ఒక్కొక్క చిన్న గుర్తుపరంగా అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, కయ్యనుతో నీకు కోపం ఎలా, ముఖము చిన్న పుచ్చుకొని ఉన్నావు, నీవు సత్క్రియ చేసిన ఎడలా ఆయుధ ముందుగా జ్ఞాపకం చేసి సత్క్రియ చేయటము దృఢంగా బోధించు. ఎందుకు బోధించమన్నది? సంఘము ఫలించాలి, నిష్ఫలంగా ఉండకూడదు, ఫలించే విషయంలో ఒక కార్యంగా చేసుకోవాలి. సత్క్రియ చేసే విషయంలో ఇప్పుడు దేవుడే అంటూ ఉన్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే ఏం చేస్తా ఉంటాను, ఫలించుకో. సత్క్రియ చేయని కారణాన కోపం వచ్చింది, చిన్న బుద్ధి వెళ్ళిపోతున్నట్టుగా పరిస్థితులు కలిగిస్తుంది. అయితే ఈ అర్థం ఎటువంటిది, ఏ రీతిగా అర్థించారు అనేది మనం చూసినప్పుడు ఏదేలు కూడా తన మందలో తొలికూలిన పుట్టిన వాటిలో చేసిన వాటిని కొనేసి చేస్తాను అనేది మనం తీసుకెళ్తుంది ఎక్కడికి, దేవుని సన్నిధి, దేవుని వద్ద. ఇప్పుడు దేవుడు ఎవరు అనగా గణుడు, మహాగణుడు.
మనం ఒక అధికారి దగ్గరికి వెళ్తున్నాం, లేదు ఒక దేవుడి ఇంటి వారి దగ్గరికి వెళ్తున్నాం. ఆ దేవుడి ఇంటి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదో చిన్న పన్న పలుకుని వెళ్ళిపోయేటట్టుగా. అదే ఒక అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఒక అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అప్పుడే తక్కువ చేసుకుని ఉన్నతమైన వాటిని చేతబట్టు వెళ్ళే పరిస్థితి లోకములను ఇంత వ్యక్తి. అయితే ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, ఏం చెప్తూ వచ్చాడంటే మందలో శ్రేష్టమైన దానిని ఆయన ఎవరు అనగా శ్రేష్ఠుడు శ్రేష్ఠుడు శ్రేష్ఠుడైన దేవుని దగ్గరికి శ్రేష్టమైన దాన్ని వెళ్ళినట్టుగా ప్రవేశం కలిగిస్తాం. అంటే అక్కడ మంద కలిగిన స్థానం అన్న తాను తగ్గించుకున్నది. ఆ మందనిచ్చిన దేవుని గొప్ప చేస్తే ఏదేలు అర్పణ అర్పించినట్టుగా పరిశుద్ధ వాక్యం కలిగిన మనం అర్పణ అర్పించేటప్పుడు మనకున్న దాన్ని మనము మనసులో పెట్టుకుంటాం. దేవుణ్ణి చిన్నగా జరిగే పొరపాట్లు, నేను నాకింత ఆస్తి ఉంది లేకపోతే నాకు ఇంత కలిగి ఉన్నాను అని దాండికంగా ప్రతి అని దేవుని దగ్గరికి వెళ్ళేసరికి దేవుణ్ణి చిన్నది అంటే మనకు అర్థమవుతుంది. మన జీవితంలో మనం దేవుణ్ణి సంతోషపెడుతూ బ్రతకటానికి ఆ మాట పెట్టి క్వశ్చన్ గుర్తు చేసుకున్నట్టు అంటావు. ద్వితీయోపదేశకాండము 20 అధ్యాయము 26 అధ్యాయము 26 మొదటి నుంచి కొన్ని వచ్చిన చదువు. ఇక్కడ బహిరంగంగా చూపిస్తూ ఉన్నాం. ఎందుకు చెప్తూ ఉన్నారంటే ఏది మనది కాదు, ఆయన లేకుండా ఏది లేదు. కయ్యను అనుకున్న ఈ భూఫలము తనకున్న దానిలో కొంత తీసుకెళ్ళి తనకున్న దానిలో కొంత తీసుకెళ్ళి ఏదేలు ఏమనుకున్నదంటే ఈ మండని ఇచ్చింది ఆ దేవుడి దేవునికి మహిమ కలుగునగా. అందుకే మీ అర్పణ దేవుణ్ణి సంతోషపెట్టేటట్టుగా ఉండాలి అంటే జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇక్కడ గమనించినప్పుడు మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇస్తున్న దేశం వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో గుర్తించినప్పుడు మీ దేవుడైన యెహోవాని ఇస్తున్న మీ దేవుడ నుండి నీవు పుట్టుకొని తీసుకొని గంపులో ఉంచి మీ దేవుడని యెహోవా తన నామమునకు మందిరము ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినములలో ముందు యాజకుని వద్దకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశములకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుకున్నానని అతనితో చెప్పవలను. దేవునికి మహిమ కలుగునగా. దేవుడే నన్ను విడిపించి నడిపించుకుంటూ వచ్చాడు, దేవుడే ఈ భూమిని భూఫలాన్ని ఇచ్చాడు అని యాజకుని దగ్గర ఒప్పుకొని భూమిని ఆది అనుకున్నాడు. వ్యవసాయం చేసుకుని నేనే అనుకున్నాడు, భూఫలం నాది అనుకున్నాడు.
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సర్వ భూమియు ఎవరిదంట? భూమి దేవుంది, ఆకాశము దేవుంది. అయితే మనం చేసే క్రియల్లో ఏదన్నా లోపం ఉంటే దేవుని దగ్గర సరిచేసుకుని దేవునికి అంగీకారంగా, దేవునికి ఇష్టంగా, దేవునికి ప్రీతికరంగా, అది మనోహరమైన సువాసనగా మార్చబడినట్టుగా, దేవుడు ఆనందించినట్టుగా మనము నేర్చుకోవడానికి నాకు సహాయం చేస్తుంది. దేవునికి నమ్ము కలిగినగా అప్పుడు ఆ మందిరంలో యాజకుల యొక్కకు పోయి నువ్వు మాట చెబుతూ ఒప్పుకుంటూ వాటిని అర్పించమని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అదే అధ్యాయము తర్వాత వచ్చిన క్రమంగా చదవండి. అదే అధ్యాయము 10వ వచనాలు కూడా ఉత్పత్తి అవుతుంది. నువ్వే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలము నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడని యెహోవా సన్నిధిని తెచ్చి దాన్ని అర్పించు అని దేవుడికి మహిమ కలుగునగా. ఎందుకు నాకు ఇందాక 2 మాటలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఎవరికి తెలియకోకుండా, ఇంకొకటి యాజకునికి తెలిసేటట్టుగా, సంఘానికి తెలిసేటట్టుగా, ప్రజలందరికీ తెలిసేటట్టుగా దేవునికి మహిమ కలుగునగా. నా మాటలుగా గ్రంథంలో రాసి ఎందుకు చేస్తూ ఉన్నారు ఈ విధంగా? దేవుణ్ణి ఒప్పుకుంటూ దేవునికి మహిమ కలుగునగా. వ్యక్తిగతంగా ఎవరికి తెలియకుండా నువ్వు చేస్తున్న దాన్ని ఎవరి ఎదుటనే ఒప్పుకోవట్లేదు. అదే సమయంలో మందిరం యాజకుని ఎదుట, ప్రజలందరి ఎదుట దేవుడు నాకు ఏం చేస్తే నన్ను ఈ విధంగా నా కర్తవ్యాన్ని అని ఒప్పుకుంటూ చేసే కార్యాన్ని బట్టి కూడా దేవుడు సంతోషించే దేవుడు కనుక జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుడికి మహిమ కలుగునగా. ఈ మధ్యాహ్న సమయంలో మనందరి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలచటానికి ప్రభు మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుని సన్నిధానంలోకి వచ్చిన మన జీవితం ఆశీర్వదించబడే జీవితంగా ఉండాలి. పరిశుద్ధ లేఖనాలు కలిగి ఆయన మనల్ని పిలిచింది ఆశీర్వాదకరంగా ఉండటానికి పిలుస్తూ వచ్చారు. కలుగునగా అటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందాలి, పోగొట్టుకోకూడదు. పొందేటట్లుగా మనం ఉండటానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు తీసుకొచ్చిన అర్పణ ఇది నీవు ఇచ్చింది అని ఒప్పుకునేటట్లుగా నీ మనసు ఉండాలి. కొన్ని హృదయం, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, నేను గ్రహించను కాబట్టి చెప్తున్నాను. కొన్ని హృదయాలు ఎట్లా ఉంటాయి అంటే, నేనే ఇచ్చేస్తున్నాను, నేనే పెంచేస్తున్నాను, నేనే పోషించేస్తున్నాను, నేనే సమస్తం చేసేస్తున్నాను అన్నట్టుగా గర్వముతో అర్పించేవారుగా. గర్వం ఎప్పటికీ కూడా పనికిరాదు. దేవుడు చేసిన దాన్ని నువ్వు ఒప్పుకొని నువ్వు తగ్గించుకొని దేవుని హెచ్చించి దేవుని నామాన్ని ఘనపరుచు సాగిలపడి నమస్కరించి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగా అని ఆయన ఉన్నతుడైన దేవుడు. దీన్ని బట్టి ఆయన సంతోషపడాలి అంటే నీ అర్పణ గురించి చెప్తూ ఉన్నాడు. సంతోషపడాలి అంటే నేను ఏం చెప్తున్నాం, మర్చిపోయాం. దేవునికి మహిమ కలుగునగా. ప్రార్థన, మారు మనసు, పరిశుద్ధాత్మ ఇవన్నీ కలిగినప్పుడు దేవుడు సంతోషపడుతోంది. అవన్నీ కలిగించిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ అర్పించే అర్పణ విషయంలో కూడా దేవుడు ఏం చేయాలంటే సంతోషపడేటట్లుగా మనం ఉండటానికి నేర్పిస్తూ ఉంటున్నాడు. పొలం నాది అనుకున్నాడు, పంట నాది అని. కానీ ఈ మందలిచ్చిన దేవుడు, ఈ మందలోని శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. మనోహరమైన సువాసన, ఇప్పుడు దేవుని యొక్క అర్పణమైంది మనోహరమైన సువాసనగా మార్చబడుతుంది. ఈనాటి కూడా ఆయన ఆత్మ గురించి సువాసన వచ్చినట్టుగా
ఆ అర్పణ గురించి నాటి వరకు కూడా దేవునికి మహిమ కలిగిన అనే మంచి దేవుడిగా మార్గం చూపిస్తాం. అదే సమయంలో మనం అర్పించే అర్పణను బట్టి ప్రభు మహిమలకు మనకేం చేస్తున్నాడు, మన అవసరత తీరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన నేను దేవునికి ఇస్తే నాకేం వస్తుంది, నాకేం ప్రయోజనము అనకు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాక్యాన్ని నమ్ము, ఈ వాక్యము దేవుని అంగీకారానికి యోగ్యమైన వాక్యాన్ని నమ్మినప్పుడు దేవుడు మన ప్రతి అవసరత తీర్చగలిగిన దేవుడు. దేవునికి కలిగిన చిన్న ఉదాహరణ దేవుడు మా యొక్క జాలరీ అంటే నేను వెళ్ళి డ్యూటీ చేసే దానిలో 1800 రూపాయలు శాలరీ అప్పుడు దేవుడు చెల్లించేస్తూ అప్పుడు వరకు కూడా ఈ వాక్యం అంటే తెలియదు, ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ దశమ భాగమును దేవుడికి దేవుడు తెలియజేస్తుంది. దేవుడు మహాప్రభు ఆనాటి నుంచి నాటి వరకు కూడా తప్పిపోకుండా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలిగినగా సహాయం చేసే దేవుడు నా జీవితంలో ఉంది, నా జీవితంలో ఉంది. ఏ ఒక్క ధర్మ కూడా నన్ను అనాథగా విడిచిపెట్టి నన్ను పోషిస్తూనే ఉన్నా. దేవునికి మహిమ కలిగినగా ఏ ఒక్క ధర్మ కూడా నా అవసరతలో ఆయన దూరంగా ఉండదు, నా అవసరత తీరుస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలిగినగా మరి దినాన నా కుమారుడు వారి పొరుగు దేశంలో ఉన్న కుమారుడు నిమిత్తం మరి ఎంతో అవసరమైన పెద్ద అవసరమైన అటువంటి పరిస్థితుల్లో కూడా నా దేవుడు దేవుడు సహాయం చేస్తూ దేవునికి మహిమ కలిగినగా ఈరోజు నేను నమ్ముతున్నాను. ఆ ప్రేరేపించి చేసిన దేవుడు మళ్ళా తిరిగి కట్టగలిగేటట్లుగా చేయగలిగిన దేవుడు అని విశ్వసిస్తున్నాను. ఎందుకు అనగా మనం చేసిన క్రియ ఆయన వాగ్దానం చేస్తున్నాం. నేను ఆకాశ వాగ్దానం చేస్తాడు తప్పకుండా. అందుకే అంటున్నాడు, కాగా ఈ ప్రతి అవసరత దేవుని యొక్క ఐశ్వర్యం చొప్పున తీర్చబడను. దేవునికి మహిమ కలుగునగా ఎప్పుడు అనగా దేవుడికి చెప్పినట్టు మనం చేసినప్పుడు ఆయన పనిచేసి ఆ రీతిగా తన కార్యము మన ఎడల చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా దేవుణ్ణి గణపరిచిన ఫలది ఆయన కూడా ఏం చేస్తాడు, మనల్ని గణపరిచే దేవుడు, సిద్ధపరచడు. దేవునికి మహిమ కలుగునగా గమనించాం. పరిశుభ్రలేఖనాలు చూడండి. ఆది కాండము మరొక ఆరోపణ మనం చూద్దాం. ఆది కాండము 14 ఆది కాండం 14 అధ్యాయంలో ఇప్పుడు గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మరి 18వ వచనం చూస్తే మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడ దేవునికి రాజకుడు. అప్పుడు అతడు ఆకాశమునకు భూమికి సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించుకున్నదాకా ఆమె మీ శత్రువులను మీ చేతి కాకుండా సర్వోన్నతుడు దేవుడు సూచింపబడినదాకా అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చను. దేవునికి మహిమ కలుగునగా. ఇతని గురించి ఎదురు పత్రిక మాట చూస్తే అతడు ఎంత గనుడు అన్నారు. అబ్రహాం గురించి అతడు ఎంత గనుడు ఎందుకు అంటున్నారు? ఏం చెప్తుంది నేర్చుకుంది చదువుకోవాలి. ఏమి ఇచ్చింది ఆయన? ఇక్కడ గమనించినప్పుడు ఈ వెలికేసేపు చూసినప్పుడు పరిశుద్ధ లేఖనాల్లో రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాడు. దేవునికే మహిమ కలిగిన కానీ రొట్టె ద్రాక్షారసం తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా అబ్రహాము ఇక్కడ మనకు కనబడుతూ దేవునికే మహిమ కలిగిన ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకొచ్చి అబ్రహాం ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన వ్యక్తి అబ్రహాము 10వ వంతు ఇచ్చాడు. కొంచెం లోటుగా జ్ఞాపకం చేస్తున్న దేవుని యొక్క వార్త ఈ వెలికేసేటట్టు ఆ ఎదురు పత్రికలో మనం చూసినప్పుడు
హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. హల్లెలూయా. వారి గురించి చెప్తూ ఉన్నారు కదా, నీవు వెలిచేసేది యొక్క క్రమము పెట్టిన నిరంతరము యాజకుడవై ఉన్నావు. వెలిచేసేది యొక్క క్రమము పెట్టిన నిరంతరము యాజకుడవై ఉన్నావు. వెలిచేసేది ఏం తీసుకొచ్చేది? రొట్టె ద్రాక్షారసం తీసుకొచ్చేది. మనం ఇప్పుడు గమనించి వేసేటప్పుడు వాళ్ళు ఇప్పుడు గమనించినప్పుడు వెలిచేసేది ఒక క్రమము చొప్పున నీవు కూడా నిరంతరమైన యాజకుడిగా ఉన్నావు వచ్చేది అని మనం గమనించినప్పుడు పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే ఆయన ఇది నా శరీరము, ఇది నా రక్తం అని ఒక పాత్రను ఎత్తి కృతజ్ఞత స్థితిని చెప్పి రొట్టెను ఇచ్చను, ద్రాక్ష రసమును ఇది నిబంధన రక్తం అని ఆయన మన కొరకు తెచ్చిన దేవుడు. హల్లెలూయా. ఆ తెచ్చిన వెలిచేసేదైతే అబ్రహాముని ఆశీర్వదిస్తూ వచ్చారు. ఈయన మన జీవితాలకు కూడా ఆ రక్షణ కలిగించి ఆయన యొక్క శరీరముగా ఆయన యొక్క రక్తముగా ఆశీర్వదిస్తూ ఏమిటి వార్తలో 5వ మాటలు 6వ అధ్యాయము 6వ అధ్యాయము 52వ వచనం చదువు. మరి మరణము లేకుండా ఇప్పుడు కలిగిస్తాం. గమనించాం. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అంత్య దినమైన నేను వాడిని వేసుదును. నా శరీరము నిజమైన ఆహారము, ఆ రక్తము నిజమైన పానీయమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉండుము. హల్లెలూయా. జీవము గల తండ్రి నన్ను పంపును కనుక నేను తండ్రి మూలం ప్రశ్నించినట్టే వారు కూడా నా మూలంగా జీవిస్తారని వారి దేవుని గమనించినప్పుడు అబ్రహాము దగ్గరకు వెలిచేసేది వచ్చి వచ్చే ద్రాక్షారసము తీసుకొచ్చి ఇచ్చి ఆశీర్వదించినట్టు ఆ వెలిచేసేది వచ్చి అబ్రహాము ఏం చేస్తూ వచ్చేది అన్నింటిలో కూడా ఆ దేవుడు వంటి దేవునికి మహిమ కలుగుతారు. దేశప్రజలు వారు ఏం చేస్తారు? ఆ క్రమము చెప్పుని వెలిచేసేది క్రమము చెప్పుని నీవు నిరంతర యాజకుడు. నిరంతరమైన యాజకుడికి మనమేం చేసేవారి మనం ఆయన సంతోషపడి అర్పణ అర్పించేవారిగా మనం దేవునికి మహిమ కలుగునగాక. అలాగే మహిమ కలిగిన దేవుడు ఆయన చేసిన కార్యాన్ని ఆ రొట్టె ద్రాక్షారసంలో నీకు జీవం అనేది మరణం స్థితిలో ఉన్నాం. మరణంలో నిన్ను తప్పించాడు, జీవంలోకి దాటించాడు. దాటించిన దాన్ని బట్టి నీ దేవుని గణపతి, నీ దేవుని మహిళ అందుకే ఇందాక మనం గమనించినప్పుడు ఆ యొక్క వాక్యములో మన పితరులతో చెప్తుంది, మీరు మమ్మల్ని విమోచించి మీరు మమ్మల్ని ఈ దేశాన్ని తీసుకొచ్చి ఆమె ఒప్పుకొని ఈ అర్పణ అర్పించి ఈరోజు మన జీవితంలో కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం? నాకుంది కదా అది చేసే స్థితిలో ఉన్నానా? నా దేవుడు నా కొరకు చేసిన క్రియలను నేను జ్ఞాపకం చేసుకుంటూ ఆ క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ నీ అర్పణ బట్టి అని ఏం చేస్తున్నాను? సంతోషిస్తూ దేవునికి మహిమ కలిగేదా నీ అర్పణ బట్టి ఆయన ఆనందిస్తూ దేవునికి మహిమ కలిగేదా.
కనుక ఆయనకు ఇష్టమైన రీతిగా, ఆయన సంతోషపెట్టే రీతిగా మనం ఉండటానికి నేర్పిస్తూ నేను పని కలుగునగా ఏం చేసేదే చూస్తే ఏం చేసేదే క్రమంలో వేసే మన కొరకు వచ్చే ద్రాక్ష రసము అందిస్తూ ఆయన శరీరమైన రక్తానికి సాధిస్తూ కనుక మనం ఏం చేసే వారికి పోతారు సంతోషపెట్టే రీతిగా ఉండాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. నాది అనుకుని వర్తిస్తూ ముఖం చిన్నగిచ్చుకునే పరిస్థితి దేవునిది నాకు విమోచన ఇచ్చింది దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నన్ను మరణం నుంచి తప్పించిన దేవుడు అని దేవుని చర్చిస్తూ నువ్వు చేస్తే అది దేవునికి ఏమవుతుంది, ప్రీతికరం అవుతుంది. తర్వాత గమనించి నిర్గమకాండం పెద్ద నిర్గమకాండము నిర్గమకాండము 25వ అధ్యాయానికి వస్తే నిర్గమకాండము 25వ అధ్యాయము మొదటి వచనాలు చూడు. నాకు సెలవిస్తాను, నాకు ప్రతిష్ఠిత అర్పణ తీసుకుని రండి, ఇశ్రాయేలుతో చెప్పుము, మనపూర్వకంగా అర్పించి ప్రతి మనుషుని వద్ద దాన్ని తీసుకునవలను. మనపూర్వకంగా అర్పిస్తే మళ్ళీ దాంట్లో చూస్తుంది. మీరే ఆశీర్వదిస్తారు, మీరే ఆశీర్వదిస్తారు. మనపూర్వకంగా అర్పించిన దాన్ని తీసుకోమని చెప్పేసి కలిగిస్తాం. వినాలి జాగ్రత్త. ఏసయ్య మంచి దేవుడు కనుక, మనకు మార్గాన్ని చూపించే దేవుడు కనుక చెప్తూ ఉన్నాం. మన కొరకు పరలోకాన్ని ఇచ్చి ఈ లోకానికి మనస్ఫూర్తిగా వచ్చాడు, అసంపూర్తిగా వచ్చాడు, మనస్ఫూర్తిగా వచ్చాడు. దేవునికి కలిగిన మనల్ని ప్రేమించి మనస్ఫూర్తిగా మనల్ని ప్రేమించి మన కొరకు దిగి వచ్చినది. ఆయన కొరకు నీ అర్పణ మనస్ఫూర్తిగా మనపూర్వకంగా అర్పించే అర్పణగా ఉండాలని దేవుడు ఎటువంటి చూడండి. పరిశుద్ధ లేఖనాలు గమనించినప్పుడు పరిస్థితులు రాసిన పత్రిక పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి రోజు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. మంచి దేవుడిగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన కొరకు ఏ మంచి మనసుతో వచ్చాడో ఆ మంచి మనసును మనము కలిగి ఉండాలి. మనపూర్వకంగా నువ్వు చేసేదాన్ని బట్టి చెప్తూ ఉండాలి. మనస్ఫూర్తిగా మంచి మనసు కలిగి ఆయన ఎట్లా వచ్చాడు, ఏ రీతిగా వచ్చాడు అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండదు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది. ఆయన ఏ స్వరూపము? దేవుని స్వరూపము. దేవుని ఏ స్వరూపం అంటే ప్రేమ స్వరూపి, సత్య స్వరూపి, మహిమ స్వరూపి. దేవుని స్వరూపం గొప్ప స్వరూపం.
ఆత్మ స్వరూపం, అదృశ్య స్వరూపం. అటువంటి దేవుడు మన కొరకు గమనించినప్పుడు వాటించదు కలిగి దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడయింది దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు లేదు కానీ, అది గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఏం చేస్తాడు? మన కొరకు మనపూర్వకంగా మన కొరకు ఇష్టపడి ఆయన ఈ లోకానికి మహామహిని విడిచి మన కొరకు ఇది వచ్చిన దేవుడిగా ఉన్నాడు. కనుక ఇప్పుడు అవకాశం మనపూర్వకంగా మనపూర్వకంగా మనము కూడా చేసేవారని ఉండాలని చెప్తున్నాను. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల కోరికగా పుట్టి రాజు స్వరూపం ధరించుకొని తన తాను రిక్తులుగా చేసుకోవడం. ఎందుకు అనగా మనల్ని రక్షించదు, మనల్ని విమోచించదు. నీవే నన్ను విమోచించు, నీవే నన్ను రక్షించవు అని నువ్వు ఒప్పుకొని అర్పణ అర్పించేవారుగా నీవే నన్ను దేశాలు నీవే నాకు ఉద్యోగ పంట తీసుకోవాలి అని ఒప్పుకొని అర్పణ అర్పించేవారు. నాకు ఎప్పుడైనా వచ్చిందా వచ్చినా నేనే అర్థం చేసేస్తున్నాను, నాదే నేనే అర్థించి చేస్తాను అనుకుని మనము దేవుని సంతోషపరచలేదు, దేవుని సంతోషపరచలేదు. వాకులమయ్యంగా మన కొరకు ఆయన గొప్ప భాగ్యాన్ని వేసి మన కొరకు ఆయన వచ్చిన దేవుడిగా అది జ్ఞాపకం చేసుకుంటే నీ మనసు ఏం చేస్తారు? నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో అర్పణ అర్పించేట్టుగా అది జ్ఞాపకం ఏది అడుగుతుంది, ఏం చేస్తున్నాను, నాదే పంట నాదే పొలము అన్నట్లుగా అనుకుంటాం. ఆ స్థితి నుంచి విడుదల కలిగించడానికి దేవుని సంతోషించగా ఉండటానికి కలిగించాలి. మన వ్యక్తులు ఒక వంట అయితే 10 భాగాల్లో ఒక భాగం మనం ఇస్తూ దేవుని యొక్క కృప మన కొరకు ఏం చేసినట్టు గొప్ప భాగ్యాన్ని గురించి ఇది దేవుని మనం కలిగి ఉంటాను. ఇప్పుడు గమనించినప్పుడు చూడండి, పరిస్థితులు తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుడు ఒక్కడే, దేవుడికి దండకము మధ్యవర్తి ఒక్కడు, ఆయన క్రీస్తు యేసును నలుగు. ఈయన అందరి కొరకు విమోచన ప్రయోజనముగా అందరికి విమోచన కలిగించే ప్రయోజనముగా మరి నా కొరకు విమోచన ప్రయోజనాన్ని చెల్లించిన దేవుడని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమపరుస్తూ లేకపోతే నాదే అనే మనసుతో మనం చేస్తూ ఉన్నాము. మనం గమనించుకోవాల్సిన వారిగా ఉండము. కయ్యలు మనకు ఉండకూడదు, దేవుడు మనకు అనుభవించాలి. దేవునికి మహిమ కలిగిన మనస్సు మనకు మనలో ఉంటాయి. దేవునికి మహిమ కలిగిన అటువంటి మంచి మనస్సు మనలో ఉండవచ్చు. దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది. చూడండి, పరిశుభ్రతను కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయుల పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువు. మీరు ఇచ్చిన దాన్ని బట్టి అది ఆయనకు మనోహరం తీస్తుంది, అది ఆయనకు ప్రీతికరమైంది, ఆయనకు ఇష్టమైన యాగముగా బట్టి అందరి బట్టి కాగా
ఆయన కృప ఐశ్వర్యము చెప్పిన మన ప్రతి అవసరంగా తీరుస్తున్నాడు, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నా కొరకు నిలిచేసేటువంటి క్రమంలో వచ్చే ద్రాక్షరసం నేను సిద్ధించగలుగుగా నా బ్రతికిని బ్రతికించగలిగాను. నువ్వు జ్ఞాపకం చేసుకుని నువ్వు అర్పించే అర్పించుకుంటే నిన్ను బట్టి సంతోషించుకో. అంతేకాదు దేవుని యొక్క లోకాన్ని మాట్లాడుతూ ఆయన నా కొరకు గొప్ప భాగ్యాన్ని గురించి నా కొరకు ఇది వచ్చినది. నన్ను బ్రతికించకు గొప్ప ప్రయోజనమును చెల్లించినది. మనము నేనే చేసేస్తున్నాం. మనకు దేవుని యొక్క లేఖనాలను గమనించినప్పుడు జ్ఞాపకతలకు 8వ వృత్తాంతాల గ్రంథం అవుతుంది. 8వ వృత్తాంతాల గ్రంథం మొదటి 8వ వృత్తాంతాల గ్రంథంలో 8వ వృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 14వ నుంచి చూడండి. ఈ ప్రకారము హల్లెలూయా. నీ సామర్థ్యము నీ వలననే కలిగినది అని ఎక్కడంటూ ఉన్నాడు. యథార్థంగా భక్తులను కలిగిన దాకా ఈ ప్రకారము మనోపూర్వకంగా ఇచ్చిన సామర్థ్యము మా పిల్లల చేత మా పిల్లలకు నేనెంత మాత్రము వాడను, నా పిల్లలంత మాత్రము వాడు సమస్తము నీవన్నది కలిగిన కదా. నీ సామర్థ్యంలో అంత నేను నీ దృష్టి ఉన్నాము అని ఏం చెప్తున్నాం. నీవిచ్చిన సామర్థ్యంలో కొంత మేము ఈ సామర్థ్యము నీ వలన కలిగింది. వాళ్ళ 10 రూపాయలు లేక 100 రూపాయలు 1000 రూపాయలు నేను ఇచ్చేసాను అని నీ ముందు గోడ ఊడుకొనవద్దు. కానీ నువ్వు ఏం చేయాలి అని అనొచ్చు. ఇది దేవుని వలన కలిగినది, ఈ దేవుని వలన కలిగినది అని నువ్వు గుర్తించినట్టుగా నీ మనసున్నప్పుడు ఆయన నీ అప్పుడు అయితే ఏం చేస్తాడు, సంతోషిస్తాడు. కలిగిన మా చేతులు అందరూ వాళ్ళ జీవము మీ తల్లిదండ్రులు ఆశితులను పరవేశిస్తున్నాము. మా పూర్వవాసుల నివాస కాలమున అక్షరము మా భూమి మీద నేను నివాసం చేసిన నివాస కాలంగా 7వ అక్షరము. మీరు ఇక్కడ కనపడుతూ మరొక ఎక్కడికి వెళ్తుంది కనపడుకోకుండానన్నా ఓకే నా కాలం అటువంటిది. తర్వాత స్థిరముగా ఉన్న వాళ్ళు ఒక్కడే కూడా లేదు. స్థిరంగా ఉండం, మా ఆస్తులు చదవకూడదు, నేను ఎంత అంతం చెప్పేసి నాడు జనవస్తుంది రాని రాకూడదు. ఏమన్నానంటే క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు మనలో ఆయన గొప్పగా ఇచ్చి మన కొరకు అందుకే భక్తులను దావిది కూడా చెప్తున్నాడు మంచి మాట. 11వ వచ్చింది నా దేవాలు బాగా నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు అందరం ప్రతిష్టండి. నేను సమర్పించిన ఈ సముదాయం నీ వలన కలిగినది అంతయు యూదులకు ఉన్నది. అలాగే దేవుని వలన కలిగినది అని దేవుని నామాన్ని జనపెట్టేవారు. ఈ 6 రోజులు దేవుని సంఘంలో చూస్తున్నామంటే ఈ దేవుని కృప, దేవుని మాకు ఇంటున్నామంటే ఈ దేవుని దయ, దేవుడు చేసిన సహాయము ఇది మన వలన కలిగినది కాదు. దేవుని యొక్క ఉచితమైన ఒక దేవునితో మనం కలిగిన కనుక
దేవుడు ఒప్పుకునేటట్లు మన మాట, దేవుడు ఒప్పుకునేటట్లుగా మన క్రియలంట మన అర్పణ ఉంటాయి. అది ప్రాప్తం చేస్తుంది. గమనిస్తుంది పరిచయం దేవా దేవ అన్ని హృదయములు పరిశోధన చేసి యథార్థవంతులు అని ఇష్టపడుతున్నామని మీరు నేనైతే యథార్థవంతులను కలవాలి. ఇది అన్ని మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. మీరు హృదయాన్ని పరిశోధన చేసుకున్నావు, యథార్థవంతులను ఇష్టపడుతున్నావు కనుక నేనైతే యథార్థ హృదయం కలగట్టే మనపూర్వకంగా ఇవన్నీ అది చిన్నదేగా అది పెద్దదేగా మనసుగా దేవునికి సంతోషంగా ఉండాలి. మన అర్పణ దేవునికి సంతోషకరంగా ఉండాలి. అది దేవుని దేవుడే మనకు అనుగ్రహించాలి. దేవుడు మనకు అనుగ్రహించి ఒప్పుకో వినోదిక ఆయన ఒప్పుకొని ఆయన దాపరుస్తూ ఆయన మన్నించడానికి మన అవసరము తీర్చే దేవుడిగా ఉన్నాడు. మన అక్కలను తీర్చే దేవుడిగా ఉన్నాడు. మన యొక్క మనిషి యొక్క మానసిక దానికి ఏ కష్టపడ్డాను నేనేం చేస్తాను, నేనేం చేస్తాను, నేను అది చేస్తాను, ఈ చేస్తాను చెప్పేసి మనల్ని వెచ్చించుకునే వారిగా ఉంటాం, తగ్గించే వారిగా ఉంటాం. కనుక జాగ్రత్త పడదు అందుకే కదా అర్థమే కదా మనం లేకపోతే ఆ సామర్థ్యం కలిగించి ఎవరు ఆ సామర్థ్యం ఆ మందిని కట్టబడతారు సమకూరు అంటారు. ఇది మీరు కలిగించిన సామర్థ్యం, ఇది మీరు మాకు ఇచ్చినది, మీరు ఇచ్చిన దానిలో తీసుకోండి. ఆ ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు తనకయ్యి బలవంతంగా కాకయ్యి ప్రతి వారము మనలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలను. దేవుడు సామాన్యంగా ఇస్తున్నాడు. ఏమిస్తున్నా సంతోషపడుతున్నా ఉత్సాహాన్ని ఇస్తున్నా దేవునికి సంతోషపడి ఏమి పెడుతున్నదానికి కూడా మరియు అన్నిటి ఎల్లప్పుడూ సర్వ ఉత్తమమైన ప్రతి కార్యము చేసి దేవుడి ఇండగా సమస్త విధమైన రూపంలో ఇచ్చిన దాన్ని బట్టి ఆయన ఒక్క కార్యాలు జరిగి అవసరాన్ని వేడిస్తారు. అంతేకాకుండా గమనించినప్పుడు అన్నిటి అందరూ ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారు. సమృద్ధి మరి మన దర్శనం చేసేటంటే దేవుని మనం ఇష్టపూర్వకంగా దేవుని సంతోషపడేటట్లుగా అప్పుడు మనకి దేవునికి కలుగుతా. కానీ దేవుడిని కలిపి ఏం చేసి సామర్థ్యం కలిగి అని మనం తీసుకెళ్తున్నప్పుడు అన్ని ఎల్లప్పుడూ ఆ జీవితంలో సర్వ సమృద్ధిని కలిగిస్తూ ఉన్నారు. ఉత్తమమైన ప్రతి కార్యము చేయవచ్చు. మీరు ఏదైనా సమస్య విధమైన చోటును విస్తరింప చేయగలరు. మంచి కార్యం మంచి కార్యం చేయడానికి విషయంలో కృపను విస్తరింప చేస్తున్నారు. అందుకే సంఘాన్ని చేయడానికి చేయడానికి దృఢముగా బోధించి తెలుగు అనగా మీ ఎడల దేవుని యొక్క ప్రేమను విస్తరించి ఉత్తమమైన కార్యాలు మంచి చేయడానికి విస్తరింపజేస్తాడు. విస్తరింప చేసే ముందు నువ్వు ఆయన జ్ఞాపకం చేస్తుంది. ఈ స్థితి కలిగించిన నువ్వు, ఈ రక్తం ఇచ్చిన నువ్వు, ఈ నిరాశ కలిగించిన ఒక్క బాధ్యత నుంచి వచ్చింది నీవు, నా కొరకు నీవు ఈ ఒక్కొక్కరి దేవుని మన ఘనపరుస్తూ అన్ని వేళ ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి ఆయన మనకు కలిగించేది. అది గుర్తింది లేకపోతే మనకు విశ్వాసం లేదు. అది గుర్తి
అది గుర్తులు రాకపోతే మనమే మనకు మనం వేరే ఫెస్టివల్స్ చేస్తున్నాం అనుకుంటాం. వాస్తవం ఇది ఎక్కడైనా ఉపయోగం మనము సంతోషంగా ఇవ్వగలుగుతాం. అందుకే మన పితరులు అక్కడ నుండి ఆ ఐగుప్తు నుంచి నడిపించినది పాలకులు ప్రయాణించి దేశంలోకి నడిపించింది. అక్కడ దీపాలు పెట్టింది లేదు అని జ్ఞాపకం చేస్తుంది. యాజకులు ఇప్పుడు ప్రధాన యాజకుడు ఏదైతే మన బిడ్డలను ఎత్తింప చేసుకుని నేర్పింది. ఆ నామంలో ఆ నామం కనపడుతుంది. మన నామంలో ఇస్తే గౌరవం ఉంటుంది. మన నామంలో ఇస్తే ఖర్చు ఏముండదు. ఒక్కొక్కరు పరిస్థితులు ఎన్నోసార్లు తెలియక ఇది ఫలానా వారు ఇచ్చారని చెప్పేసి దేవుడు కోసమా దేవుడి కోసమా రాసుకుంటాం. మన నామము కాదు ఏసైనామం. ఏసైతే మన కొరకు ఏసైతే మన కొరకు ఏసైతే మనకు సామర్థ్యం కలిగించింది. ఆయన నామంలో మనం నడిపించిన అర్పణ వచ్చాయన సంతోషిస్తున్నాడు. ఆయన ఆనందిస్తున్నాడు. నేర్పించాడు ప్రతి వారం అంతా దేవుని సంతోషపెట్టినట్లని బ్రతుకుగా నేర్పిస్తున్నాడు. ఆ సంతోషపెట్టే బ్రతుకులను ఇది నడపగా దేవుడు సహాయం చేస్తూ ఉంటే మనం కలిగిన మళ్ళా నువ్వు చేసే సామర్థ్యాన్ని కలిగించింది దేవుడు. జనానికి నిలబడ్డానంటే ఈ సామర్థ్యం దేవుడు కలిగిస్తాడు. మరి ఈ ఉపవాస ప్రార్థన మొదటి కూడిక సమయం 2 గంటలు అవుతుంది. కడుపులో మీకు నాకు ఆపరేషన్ పడుతుంది. 5 గంటల కన్నా కడుపులో మీకు అసలు కడుపులో ఏదో తగిలిపోతున్నట్టుగా విపరీతమైనది. హాస్పిటల్కి నేను స్కానింగ్ చేశారు. అయినను మరలా మరొకటి రోజు నిలబడటానికి నాకు సామర్థ్యం కలిగించింది. ఆ దేవునికి మహిమ కలిగిన దాకా నా బలం చూడలేదు. ఎందుకంటే వాళ్ళకొచ్చి బలవంతుడంగా నా బలం గురించి మీతో చెప్పండి. ఎందుకంటే మనసు కలిసి కనుక వెళ్ళకూడదు. దేవుడికి వాక్యం వైపు మనసు పెట్టుకుంది నేర్చుకో. దేవుడి యొక్క ఘనమైన ఘనపరచబడినట్లుగా దేవుడు సహాయం చేసి రావటానికి ఆయన మాటలు వినటానికి ఈ సామర్థ్యం కలిగించింది దేవుడు. ఇక్కడ నిలబడటానికి ఈ సామర్థ్యం కలిగించింది దేవుడు. దేవునికి సమస్త మహిమ కనుక ప్రభావాలు కలిగిన ఉండబడిన దేవుడు అన్నట్టుడైన దేవుడు. ఆయన కృపను మనం అనుభవించినట్టుగా సంతోషంగా సంతోషిస్తూ ఉన్నది, ఇష్టపడుతుంది. అంతేకాదు సంతోషించి ఇష్టపడి నేను ఎప్పటికీ వదిలిపెట్టట్లేదు. మీకు అన్నిటిలోనూ ఎల్లప్పుడూ తన సమృద్ధిని కలిగిస్తుంది. నేను ఇంకా ఉత్సవమైన కార్యం చేయడానికి ఏం కలిగిస్తూ ఉన్నాను. సమస్త విధంగా అనుగ్రహిస్తూ ఉన్నది. ఆయన యొక్క విస్తారంగా ఉన్నది. అది విస్తారమైన అనుగ్రహిస్తూ జీవించిన దేవుడుగా ఆయనకి స్థితిగా కలిగాక వారి పరిశుద్ధ అందరికీ మాట్లాడుతూ మాట్లాడిన గణపరిస్తా అనబడని చక్కదోస్తుంది. ఇంకా పిల్లల ప్రజలందరూ వారు కూడా తెలుసు దేవుణ్ణి గణపరిస్తూ దేవుణ్ణి మంది తప్పదట్టు వారి చేసే క్రియలను దేవుడే గణపతి తప్పు వారి విజయాలు కూడా ఉండాలని ప్రభుత్వం కోరుకుందాం. ప్రార్థన
పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం యేసయ్య. స్తుతి ఘనత గర్భుడా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం యేసయ్య. పవిత్రమైన ప్రేమతో ప్రేమించి తండ్రి నాయన నిన్ను నువ్వు అర్పించుకున్న దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం యేసయ్య. తిరిగి మేము ఏమి అర్పించగలము తండ్రి నాయన ప్రాణాత్మ దేహములతో ప్రభువా, నీ వారమే ప్రభువా, నీ దాననే ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. పరిశుద్ధడానికి ఎన్ని వేలాది స్తుతులు స్తోత్రములు 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 యేసయ్య. అనుగ్రహించావు ప్రభువా, అనుగ్రహించావు, నీ ప్రేమని అనుగ్రహించావు ప్రభువా, స్వాస్థ్యముగా అనుగ్రహించావు ప్రభువా, వారిని స్వాస్థ్యముగా అనుగ్రహించావు నా దేవా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తుతి 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 స్తోత్రం యేసయ్య. పరిశుద్ధుడా నీకు ఎన్ని స్తుతి స్తోత్రము యేసయ్య. నీ ప్రేమను బట్టి తండ్రి నాయన, నీ వాత్సల్యను బట్టి ప్రభువా నీకు స్తోత్రం యేసయ్య, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నీ పరిశుద్ధతను బట్టి నీకు స్తోత్రం యేసయ్య, నీకు స్తోత్రం, నీకు స్తుతి 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 స్తోత్రము స్తోత్రము యేసయ్య, నీకు స్తోత్రము యేసయ్య. నా యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు యేసయ్య. నా కొరకు పెట్టిన ప్రాణములు బట్టి పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. ఏమిచ్చి నీ రుణము తీర్చగలను ప్రభువా, ఏమిచ్చి నీ రుణము తీర్చగలను నా దేవా, ఏమిచ్చి నీ రుణము తీర్చగలను. ఏమిచ్చి తీర్చగలను ఏమి ప్రాణమే పెట్టావు నా కొరకు, ప్రాణమే పెట్టావు నా దేవా. మంచి దేవుడిగా నీ ప్రేమను కనపరుస్తూ నీ ప్రాణమే ఇచ్చేసావు, నీ ప్రాణమే ఇచ్చేసావు, నీ ప్రాణమే ఇచ్చేసావు ప్రభువా. నీ ప్రాణముకు బదులుగానే మంచి ఏమి లేని దానయ్యా, నాకంటూ లేదు. నీవిచ్చిన ఈ ప్రాణమే నీకు తిరిగి ఇవ్వగలదే. నీవిచ్చిన ప్రాణమే, నీవిచ్చిన ప్రాణమే నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే ఈ ప్రాణమున్నదే, నీ కొరకే
మంచి దేవుడిగా సజీవుడిగా నాతో ఉన్న దేవా, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నిన్ను సంతోష పెట్టగలను ప్రభు, నిన్ను సంతోష పెట్టగలను. ఏమిచ్చి ప్రభు, ఏమిచ్చి నా ప్రాణముల దేవుడు నీకే ప్రభు, నా ప్రాణములు నీకే నా దేవా. నీకే 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 అంగీకరించున దేవ, అంగీకరించున ప్రభు, అంగీకరించు. నీదానలుగా నీకు అప్పించుకుంటున్నాను. పరిశుద్ధుడు, నా పరిశుద్ధుడా, నా పరిశుద్ధుడా, నా ప్రాణమా పరిశుద్ధుడా, నేను నీకు నాకు, నేను నీకు ప్రభువా, నేను నీకు ప్రభు. సహాయం చేసినంద నీకు పరిశుద్ధ స్తోత్రములు, పరిశుద్ధ స్తోత్రములు, పరిశుద్ధ స్తోత్రములు, పరిశుద్ధ స్తోత్రములు, పరిశుద్ధ స్తోత్రములు, పరిశుద్ధ స్తోత్రములు. నీరు నేను చేసిన త్యాగముకు ప్రభువు దానికి సమముగా దానికి ప్రభువా నా కొరకే సయాసీపు, నా కొరకే నేను నేను నీ దానము ప్రభువా, నేను నీ దానము ప్రభువా, నీ దానమే ప్రభువా, నీ దానమే ప్రభువా, నీ దానమే యేసయ్యా. నేను నీ రక్తముతో కొనుక్కున్న దాన్ని యేసయ్యా. నీ శరీరము నా కొరకు గాయపడింది ప్రభువా, నీ శరీరము నా కొరకు గాయపడింది. ఏమి చిరునము తీర్చగలను ప్రభువా, చిరునము తీర్చగలను ప్రభువా. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, నేను అన్నను ప్రభువా, నేను నీ కొరకు సిద్ధపడుతున్న కానను ప్రభువా, నీ కాననే సైవ, నీ కానను ప్రభువా. నన్ను అంగీకరించు నా దేవ, నన్నే అంగీకరించు ప్రభువా. నన్నే నీకిచ్చుకును, నన్నే నీకిచ్చుకున్నాను. నీ కొరకే నేను ప్రభువా, నాదే కాదు, నేను నా సొంతం కాదు, నేను నా సొంతం కాదు ప్రభువా. నన్ను వెలపెట్టుకున్నావు, నన్ను వెలపెట్టుకున్నావు ప్రభువా, నన్ను వెలపెట్టుకున్నావు. నీ వేలను నేను తీర్చగలను, నేను చెల్లించుకునే
నీ కృపతో నీ కృపతో నీ కృపతో నీ కృపతో నీ కృపతో నన్ను పోషిస్తున్న దేవ, నీ కృపతో నన్ను నన్ను నీ దానిని చేసుకో, నీ దానిని చేసుకో, నీ దానిని చేసుకో నా దేవ. ఆమేన్, 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 ఆమేన్.